ఒకసారి కలుతారు. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్. నువ్వు నాన్న ఇప్పుడు ఏడ్చాడు కదా ఇంకా కొడతాను. పెళ్లి చేసుకొని కొడుకు చేసి ఇప్పుడు ఏమో ఏం తెలియదు కక్కలా మాట్లాడతావా? అక్కడెలా పెట్టావరా? ఇప్పటి నుంచి కొట్టడానికి ఇంకా రూల్ లేదు. అందుకని నేను ఇప్పుడు కడుపుతాను. పుల్లగా మామిడికాయలు తినాలనిపిస్తుంది. అంతా ఓకే కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. నువ్వే కదా ఇష్టపడి నువ్వు నాకు ఎలా సర్ప్రైజ్ చేసావు పెళ్లి, నేను నీకు ఎలా సర్ప్రైజ్ చేసింది అంతే. చెల్లి చెల్లు సో గైస్ ముద్దు పెట్టు. పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. హలో గైస్, మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అదేంటంటే తొండలేటి నీకు దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో అంటారా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అందుకే పడగొడుతున్నాను. అంటే నేను బాగోనా తెలుసు కదా. నేను బాగోనా? నువ్వు బాగో. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. అయినా నీకు గుడ్ న్యూస్, అది చెప్తే దిమ్మ తిరిగిపోద్ది నీకు. ఐ నో దిస్. మీరు ఈ మాట అంటారో నాకు తెలుసు. అట్టు తిరుగు. ప్లీజ్ నన్ను వదిలేసి. కళ్ళు తెరకూడదు, తెరిస్తే నా మీద ఎట్టము. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సరే ఒకసారి కలుతారు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. తెలుసమ్మా ఇంట్లో పాప బాబు పెళ్ళి ఇంట్లో తెలిస్తే ఇప్పుడు ఏంటంటాను. ఏమవుద్ది శ్రీమంతం చాతర ఒక 6 నెలలు పోతే ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా, శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. ఇష్టపడి నువ్వు నాకు ఎలా సర్ప్రైజ్ చేసావు పెళ్లి, నేను నీకు ఎలా సర్ప్రైజ్ చేసింది అంతే. చెల్లి చెల్లు అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మంచాడు, క్యూట్ గా ఉంటాడు. జస్ట్ ఫ్రాంక్ మాత్రమే ఇది, ఎందుకంటే లాస్ట్ వీడియోలో పడిసెత్తారు కాబట్టి. బాధలు తిరిందా అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది.